గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్, చూస్తున్నారు కదా. ఈసారి ఈ రోజు ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నాను, అలాగే థంబ్నైల్ మీరు చూసారు. చిన్ను నాకు పెళ్లిలో కూడా సర్ప్రైజ్ ఇచ్చారండి. గోల్డ్ పీస్ తో ఒక గోల్డ్ ఐటమ్ తీసుకొచ్చారు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నాకు చెప్పను లేదు కూడా. తను ఈ మధ్య ఏం చేస్తున్నారంటే తనే ఇంతకు ముందు నాకు అడిగి సెలెక్ట్ చేసి అలా కొనేవారు. చాలా సార్లు నేను సెలెక్ట్ చేస్తేనే కొనేవారు, కానీ ఇప్పుడైతే తనే కొనేస్తున్నారు. ఎనీవేస్, కొనింది నాకు నచ్చుతుంది కూడా. ఫస్ట్ టైం నన్ను కానీ మన ఛానల్ కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి మీరు వీడియోకి లైక్ ఇచ్చేసి, హైప్ ఇచ్చేసి, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. చీర అయితే అమేజింగ్ ఉంది కదా. బ్లౌజ్ అయితే దట్ ఈస్ డార్క్ గ్రీన్ అండి, అంటే నాచ్ గ్రీన్ అంటారు కదా, బ్లాక్ లా కనపడుతుంది కానీ అది గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇది గ్రీన్ ప్యాటర్న్ లోనే పిస్తా గ్రీన్ లో శారీ కాబట్టి అది వేసుకున్నాను అండి. బ్యాంగిల్ చూస్తున్నారు కదా. మై ఫేవరెట్ జ్యువెలరీ ఈజ్ విక్టోరియన్ జ్యువెలరీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఎందుకంటే అన్ని నా ఫేవరెటే కాబట్టి. విక్టోరియన్ ఈజ్ అమేజింగ్ లుక్ అండి, చాలా చాలా మంచి లుక్ ఇస్తుంది. వేసుకున్నాక ఆ రాయల్ లుక్ అయితే విక్టోరియన్ ద్వారా వచ్చేస్తుంది, బట్ కాస్ట్ అలాగే ఉంటుంది. మొన్న మీకు నేను RRRకి వెళ్ళినప్పుడు ఒక లాకెట్ చూపించాను కదా, సింగిల్ లాకెట్ 7,50,000 ఆ లాకెట్. అండ్ ఈరోజు నా మేకప్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి గైస్. ఇప్పుడైతే మనం ఒక పెళ్లికి వెళ్తున్నాం. పెళ్లికి వెళ్తున్న గెట్ రెడీ విత్ మీ అయితే చేశాను. ఆ పెళ్లిలో సర్ప్రైజింగ్ గా కోనసీమ నుంచి ఒక సబ్స్క్రైబర్ అయితే కనిపించారు, ఆ పెళ్లికి వచ్చారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను ద గ్రాండ్ విక్టోరియన్ జ్యువెలరీతో అనమాట. అండ్ ఈ బ్యాంగిల్స్ నాకు ఎంత బాగా నచ్చుతాయి అంటే, సింగిల్ బ్యాంగిల్ చాలనమాట. కడా బ్యాంగిల్ చాలా పెద్దగా వస్తాయి, ఎందుకో నాకు చాలా బాగా నచ్చేస్తాయి ఈ బ్యాంగిల్స్ అయితే. అండ్ మై ఫేవరెట్ బీడ్స్ చోకర్తో నేను ఇప్పుడు పేరప్ చేస్తున్నాను. మామూలుగా లేదు స్వెట్. ఒకవైపు రెడీ అవుతున్నాను, ఒకవైపు స్వెట్ వచ్చేస్తానే ఉంది, పైన ఏసీ రన్ అవుతుంది. శారీ అసలు నాట్ బేరబుల్ అనమాట. ఎందుకంటే ఈ సమ్మర్లో దిస్ టైప్ ఆఫ్ శారీస్ ఇది ఎప్పటి నుంచో ఉండిపోయిందండి. ఈ శారీ లేస్ వేయించాను. సో ఈ శారీ అసలు కట్టుకోవడానికి, ఈవెన్ వింటర్ సీజన్లో కూడా కట్టుకోవడానికి కష్టమై ఉండిపోయిందంటే సమ్మర్లో కట్టాను. దీనికి ఇప్పుడు టైం వచ్చింది. అసలు నేనైతే కొంచెం కూడా క్యారీ చేయలేకపోయాను. ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చుతాయి. ఒక్క ఇయర్ రింగ్స్ చాలు అన్నట్టు లుక్ అయితే ఇవి లుక్ ని యాడ్ ఆన్ చేస్తాయి. పెట్టుకున్నాక మీరే చూడండి, మీరే అంటారు ఎంత బాగున్నాయో అని. నాకైతే సూపర్బ్ గా నచ్చుతాయి. మీలో ఎంతమందికి విక్టోరియన్ జ్యువెలరీ ఇష్టం? లెట్ మీ నో గైస్, కింద కామెంట్ చేయండి. ఎవరికి నచ్చదు, అందరికీ నచ్చుతుంది. విక్టోరియన్, అఫ్ కోర్స్ విక్టోరియా మహారాణి అని చెప్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ విక్టోరియన్ జ్యువెలరీ. సో వాళ్ళు వాడిన జ్యువెలరీ అనమాట. ఆ మేకింగ్ అదంతా మనకి డార్క్ కలర్ లో ఫినిషింగ్ అంతా వస్తుందండి. బ్యాక్ డ్రాప్ గానీ ఇన్సైడ్ గానీ అంతా డార్క్ ఫినిషింగ్ వచ్చి దట్ ఈస్ కాల్డ్ విక్టోరియన్ జ్యువెలరీ. చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇయర్ రింగ్స్, సింగిల్ ఇయర్ రింగ్ పెట్టుకోగానే లుక్ ఎంత మారిపోయిందో. అండ్ ఈ డ్రెస్కి, ఏదైతే శారీకి అండ్ ఆ బ్లౌజ్కి, ఆ వే ఆఫ్ స్టైల్కి విక్టోరియన్ చాలా ప్రాపర్గా మ్యాచ్ అయిపోయిందని నాకు అనిపించింది. ఈవెన్ చాలా మందికి కూడా నచ్చింది ఈరోజు లుక్. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒక ఫన్నీ థింగ్ చెప్తాను. ఒకరు కామెంట్ పెట్టారు రీసెంట్గా, మిమ్మల్ని మీరే పొగుడుకుంటున్నారు అని చెప్పి. అది నాకు ఎక్కడో అర్థం కాలే. ఇప్పుడు ఎవరైనా మీరు నాకు అడ్మైర్ చేసింది, మీరు నాకు చెప్పిన విషయాన్ని నేను మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసి చెప్తున్నాను. సో దాన్ని పొగుడుకుంటున్నారని ఎలా అంటారు? ఇప్పుడు పొగుడుకోవడం అంటే ఏంటి? నేను బాగున్నాను కదా, నాకు నచ్చింది కదా, లేకపోతే నేను అందంగా ఉన్నాను కదా అని అడగడం వేరు. ఈ జ్యువెలరీ ఎలా ఉంది, ఈ జ్యువెలరీ నాకు నచ్చుతుంది, ఈ జ్యువెలరీ వేసుకుంటే బాగుంది కదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అలాగే ఎవరైనా బాగుంది అని చెప్పారు అని చెప్తే అది ఎవరికి వాళ్ళు పొగుడుకోవడం అవుదండి. వాళ్ళు మనల్ని మంచిగా ఉన్నామని చెప్పారు అని అర్థం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు నాకు కనిపిస్తే నేను మిమ్మల్ని పొగిడాను అంటే, మీరు అవతల వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి, ఇప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేను ఎలా అయితే షేర్ చేసుకుంటున్నానో మీరు కూడా అలాగే అందరితో షేర్ చేసుకుంటారు. సో ఆవిడికి నేను నచ్చానంట. సో అలా కామన్ కదా ఎవరమైనా. సో ఇంకొకటి, ప్రతి ఒక్కరం కోరుకునేది అవుట్లుక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మనసులో మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో, మన మనసులో ఎంత ఆనందంగా అందంగా ఉంటామో అదే బయటకి కనిపిస్తుంది అనమాట. అది నేను బిలీవ్ చేస్తాను. సో అలాగా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరం అద్దం చూసుకునే బయటకు వెళ్తాం. బికాస్ మనకి మనం నచ్చితేనే బయట వాళ్ళకి నచ్చుతామన్నది ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయ్యో నువ్వు బాలేవు అంటే మన మనసు ఎంత చెల్లించిపోతుంది, బాగున్నాము అంటే ఎలా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్ అనమాట. మన
బిజీ మన ఏదైతే లైఫ్లో ఇవన్నీ నేనైతే బిలీవ్ చేస్తాను. సో మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనం అందంగా రెడీ అయ్యే వెళ్తాం, బికాస్ అందరిలో మనం తక్కువ కాకూడదు అని. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మనకి అందరికీ తెలిసిన విషయాలే. కామన్గా ఎవరికి అవసరం ఇష్టం లేదు చెప్పండి అడ్మైరింగ్ అనేది? లేకపోతే మనం బాగున్నాము ఒకటండి, ఏదైనా ఒక గోల్డ్ కొనుక్కున్నామో లేకపోతే ఇంకొక శారీ వేసుకున్నామో ఎవరైనా బాగుందని అని చెప్పకపోతే మేబీ వాళ్ళకి నచ్చక చెప్పలేదంటే వాళ్ళ ఇష్టం, లెట్ దెమ్. కొంతమంది ఇష్టం లేక చెప్పరు, కొంతమంది ఇష్టంతో చెప్తారు, కొంతమంది ఇష్టం ఉన్న సర్కాస్టిక్గా చెప్తారు. ఇవన్నీ మ్యాటర్స్ కదా, జస్ట్ మనం ఆలోచించాల్సిన విషయాలే. సో నిజంగా మనస్ఫూర్తిగా చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మనకి ఆ చీర బాగుంది అనగానే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. అది అండి నేను అది విషయం చెప్పదలుచుకున్నాను మీకు. అండ్ ఓకే, లీవ్ దట్ మ్యాటర్. అండ్ కమింగ్ టు హియర్, ఇది నా ఓవరాల్ లుక్. చోకర్ పెట్టుకున్నాక ఎలా అనిపించింది? ఈవిడేనండి సబ్స్క్రైబర్, మన సబ్స్క్రైబర్ భవానీ గారంట. కోనసీమ నుంచి వచ్చారు. మనం రీసెంట్గా వాడపల్లి వెళ్ళాం కదా, కోనసీమ ఏరియా. నిజంగా అదృష్టవంతులండి కోనసీమ ఏరియాలో. ఇక్కడ ఆంటీ వాళ్ళ అబ్బాయి సో ఫ్రెండ్స్ అంట. సో అలాగా పెళ్ళికి వచ్చారు. సర్ప్రైజింగ్గా అనిపించింది అక్కడ నుంచి పెళ్ళికి వచ్చి ఇలా కలవడం. అండ్ ఈవిడ కోనసీమ వనిత అని ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అవ్వలేదండి. సో అందుకని ఇన్స్టాకి వెళ్ళి చేస్తున్నాను రీల్స్ అవన్నారు. ఆల్ ది బెస్ట్ అండి, గాడ్ బ్లెస్ యూ. మంచిగా ముందుకు వెళ్ళాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు హియర్, ఇప్పుడైతే మనం చిన్ను తెచ్చిన గోల్డ్ ఆర్నమెంట్ అయితే చూసేద్దాం. మీ అందరితో ఇప్పుడు రివీల్ చేసేస్తానమాట. ఇది టెంపుల్ మేడ్ జ్యువెలరీ, బాజుబందీ కమ్ చోకర్ అనమాట. 2 రకాలుగా పెట్టుకోవచ్చు. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. చిన్ను ఎప్పుడు ఏ ఆర్నమెంట్ కొన్నా సాలిడ్గా పెద్దగా, నాకెందుకో స్టార్టింగ్ అసలు నచ్చేవి కాదనమాట. నువ్వు నచ్చవులే అని చెప్పి నా పర్మిషన్ తీసుకొని నాతోనే ఎక్కువసేపు ఉండి కాల్లో ఉండి వీడియో కాల్లో ఉండి కొంటారు. అలాంటిది రీసెంట్గా ఇలా కొనేస్తున్నారు. సో నాకైతే నచ్చేస్తున్నాయి కూడా. అది మనం ఆలోచించాల్సిన విషయం అనమాట. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది చోకర్ కమ్ బాజుబందీ. చిన్న పిల్లలకి క్యూట్ వడ్డానంలా కూడా భలే ఉంటుంది. పుట్టిన పిల్లలకి అలాగా బాగా చేయకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ నాకు ఇది వెనక నుంచి కూడా ఇది చూపిస్తాను మేకింగ్ ఎలా ఉంది అనేది. అండ్ వెయిట్ ఎంత ఉంది, ఎంత పడింది, మేకింగ్ ఛార్జెస్ ఎంత పడినాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో చాలా చిన్న వీడియోనే, స్కిప్ చేయలేదని అనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ కమింగ్ టు హియర్, కొంతమందికి నోటిఫికేషన్స్ రాలేదన్న వాళ్ళు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేసినాక ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటేనే మీకు అన్ని నోటిఫికేషన్స్ ఇంక్లూడింగ్ షార్ట్స్ వస్తాయి అనమాట. కొన్ని ఆల్ అని ప్రెస్ చేయకపోతే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ కావు. భలే క్యూట్ ఉంది కదా గైస్, చాలా బాగుంది. అసలు బాజుబందీకి కూడా చాలా బాగుంటుందండి. బట్ నా దగ్గర వంకీస్ ఉన్నాయి కాబట్టి నాకు వంకీస్ కొంచెం ఇష్టం. నార్మల్ బాజుబందీకి కంటే పిల్లలకి కూడా పెట్టచ్చు. వెనక నుంచి అయితే లుక్ ఇలా ఉంది. టెంపుల్ మేడ్ అనగానే మనకి రెడ్ షేడ్లో వస్తుందండి, రెడ్డిష్గా వస్తుంది. యాంటిక్ అనగానే మనకి కొంచెం డార్క్ మెటల్ ఫినిషింగ్లో వస్తుంది అనమాట, మీ అందరికీ తెలుసు. అండ్ ఇది టెంపుల్ మేడ్ జ్యువెలరీ అనమాట. సో కమింగ్ టు హియర్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో ఈ జ్యువెలరీ వెయిట్ అదంతా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కింద ఇలా చైన్స్ వచ్చి మనకి ఇలాగ చెంపస్వరాలకి అండ్ వడ్డానంకి వచ్చేలాగా ఇక్కడ చైన్స్ వచ్చాయి కాబట్టి ఇది బాజుబందీ చోకర్కి రెండింటికి ఉంటాయి. ఇలా జస్ట్ చేయి పైన పెట్టి చూపిస్తున్నాను చూడండి. దీని లుక్ ఇలా వస్తుంది అనమాట. మనం బాజుబందీగా పెట్టుకున్న, నెక్కి పెట్టుకున్న ఇలా కిందకి లైన్స్ అయితే ఇలా ఫ్లో అవుతాయి అనమాట. భలే క్యూట్ ఉంది కదా, చాలా బాగా నచ్చింది. మనకి ఎప్పుడు కూడా టెంపుల్ మేడ్ జ్యువెలరీకి రూబీ ఎమరాల్డ్ ఎక్కువ లుక్ యాడ్ ఆన్ చేస్తాయి. చిన్నగా ఒక్కటి ఇచ్చినా చాలు. ఇక్కడ మనకు చిన్నగా రూబీస్ యాడ్ ఆన్ అయినాయి అనమాట. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడైతే మీకు బిల్ చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకనే వెయిట్ చేస్తున్నాను. అలాగే ఈ మధ్య మన వైభవలక్ష్మి వ్రతం కోసం చాలా మంది చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మీరందరూ వైభవలక్ష్మి వ్రతం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది మీరు అనుకున్నవన్నీ మంచిగా జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన నవరాత్రి తాంబూలాలు అందరికీ చేరినాయి. నా చేతి వంట అన్న సబ్స్క్రైబర్కి ఇంకా చేరలేదు. ఆవిడ అడ్రస్ నాకు మళ్ళీ సెండ్ చేయాలని అడిగాను. అండ్ కమింగ్ టు హియర్, ఇది గైస్ బిల్. చిన్న వీడియోనే స్కిప్ చేయకుండా హైప్ ఇచ్చేసారని అనుకుంటున్నాను. కొత్త వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. ఇక్కడ నేను మీకు వెయిట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసేసేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. పీస్ ఫస్ట్ వచ్చేసి 1 అని ఉంది కదా, అది ఒక పీస్ అనమాట. గ్రాస్ వెయిట్ 29.350, నెట్ వెయిట్
29.080 అంటే మనకి ఆల్మోస్ట్ 300 గ్రాము 300 మిల్లీగ్రాము బీడ్స్ ఉన్నాయన్నమాట. మనకి నెట్ అమౌంట్ 15,570 ఓన్లీ గోల్డ్ కాస్ట్ అనమాట, ఇంక్లూడింగ్ మేకింగ్ ఛార్జ్. అండ్ 5,000 వచ్చేసి 5% వచ్చేసి మనకి ట్యాక్స్ పడుతుంది అనమాట. ట్యాక్స్ పర్సెంటేజ్ మనకి దుబాయ్లో 5%, ఇంతకు ముందు ట్యాక్స్ ఉండేది కాదు. అండ్ టోటల్ గా ట్యాక్స్ అమౌంట్ వచ్చేసి 778 దిరామ్స్ అనమాట. అలాగే టోటల్ అమౌంట్ 16,350 దిరామ్స్ అండి. అంటే మన ఇండియన్ మనీలో 4,08,750 రూపీస్. ఇంత చిన్న గోల్డ్ ఆర్నమెంట్ కొనాలంటే 4 lakhs. ఓ మై గాడ్, అసలు ఇంకేం కొనగలుగుతాము ఏంటి చూడండి. ఇది లాస్ట్ మన ఇంట్లో పెళ్లి జరిగిన ఆ టైంలో చిన్ను నాకు సర్ప్రైజ్ ఇచ్చిన గోల్డ్ అనమాట. ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ట్యాక్స్ అమౌంట్ ఆల్మోస్ట్ 20,000 పడింది. ఇది గైస్ టోటల్ వీడియో. దుబాయ్లో ఇంతకు ముందు అసలు ట్యాక్స్ ఉండేది కాదు, అన్నిటి మీద ట్యాక్స్ ఉండేది కాదు. ఇప్పుడైతే ట్యాక్స్ పెట్టేశారు, ఇంక్లూడింగ్ గోల్డ్. సో ఇది గైస్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ కోసం, కొత్త వీడియోస్ కోసం, షార్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. సో కల్సుదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎక్కడికి వెళ్ళిపోకండి. మరికొత్త బ్యూటిఫుల్ కంటెంట్తో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సో కల్సుదా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై, సబ్స్క్రైబ్.